జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలోని ప్రముఖ వ్యాసాశ్రమంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వ్యాసాశ్రమం పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్రమంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే శబ్ద దూషణ చేస్తారా అంటూ సమితి సభ్యులు మండిపడ్డారు. గురువుని హింసించి ఆహారం లేకుండా చేసి గురు హత్యకు పాల్పడ్డారని, తాము భ్రష్టాచార్యులుగా కనిపిస్తున్నామా అంటూ వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమర్నాథ్ రెడ్డి, శివరాం, పరిపూర్ణానందగిరి స్వామిల నియామకానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు ట్రస్టీలుగా ప్రకటించుకున్నారని ఆరోపించారు. 2008 వరకు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు తెచ్చారని నిలదీశారు. శతాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తారని, వాటికి అకౌంట్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు. భక్తులకు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తూ ఆశ్రమ ఆదాయ ఖర్చులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమాన్ని, గురుదేవులను తాము విమర్శించడం లేదని, కేవలం గురుద్రోహం చేసి ఆశ్రమాన్ని దోచుకుంటున్న ముగ్గురిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. ఆశ్రమ ఆస్తులు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందని, అసలు ఆశ్రమ డిపాజిట్లు ఏమయ్యాయని, మూలధనం ఎంత ఉండి ఆ మొత్తానికి వస్తున్న వడ్డీని ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆశ్రమంలోని భక్తులకు ఎందుకు అనుమతించడం లేదని, ఆశ్రమ పాఠశాలలో వయసుకు వచ్చిన అమ్మాయిలను ఉంచుకొని మీరు మాత్రం ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఆశ్రమం పరిశుభ్రంగా లేదని, పనిచేసే వారికి జీతాలు లేవని, దిగజారిన వ్యవస్థలో ఆస్తులను అమ్ముకుని ఆశ్రమాన్ని నడుపుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. అవినీతికి పాల్పడిన ఆ ముగ్గురు వెంటనే తొలగిపోవాలని, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఆశ్రమంలో ప్రస్తుత పీఠాధిపతుల ద్వారా జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు తెలియనటువంటి విషయం ఏమీ కాదు. నిన్న కూడా మీరందరూ ఎంతో శ్రద్ధతో, గౌరవభావంతో ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. మీ అందరు కూడా యథార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుచ్చినట్లుగా అడగటం జరిగింది. దానికి వారి దగ్గర సరైనటువంటి సమాధానాలు లేవనేటువంటి విషయం కూడా మీ అందరికీ స్పష్టమైంది. ఈ విషయంలో మీ అందరికీ మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ధర్మబద్ధంగా ఉన్న విషయాల్ని గమనించి యథార్థానికి భయపడకుండా చక్కగా మీరు ఎంత సుస్పష్టంగా విషయాలన్నింటినీ, ప్రతి సబ్జెక్ట్ని స్పృశించారు. ఇది మాకు మీరు ఈ ధర్మ పోరాటంలో మీరు ఇస్తున్నటువంటి గొప్ప సపోర్ట్గా మేము భావిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. పవిత్రాత్మీయులారా, నిన్న పీఠాధిపతుల వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో, ఒక దేశంలోనే, ఇతర దేశాల్లో కూడా ఒక గొప్ప ప్రఖ్యాతిని పొందినటువంటి సద్గురు మలయాళ స్వామి వారు తపోమూర్తి అయినటువంటి వ్యాసాశ్రమ పీఠాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఈనాటి పీఠాధిపతి తమ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎంతోమంది దాతలైనటువంటి భక్తుల్ని, అదే ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎప్పటి నుండో తరతరాలుగా, అంటే మలయాళ స్వాముల దగ్గర నుండి, విమలానంద స్వాముల దగ్గర నుండి, విద్యానంద గురుదేవుల దగ్గర నుండి ఉండి ఆశ్రమంలో ఎన్నో సేవలు చేసి గురు అనుగ్రహాన్ని పొంది స్వతంత్రంగా వ్యవస్థల్ని, సంస్థల్ని స్థాపించుకున్నటువంటి స్వామీజీలందరూ అక్కడికి వెళ్ళారు 25వ తారీఖు. భక్తులు, ఆ భక్తుల్లోని చాలామంది ఈ కార్యక్రమానికి, శతాబ్ది ఉత్సవాలకు కూడా సంపదను, ధనాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు 90% ఉన్నారు అందులో. అటువంటి వారు వచ్చారు. అంతేకాకుండా మేము చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో ఎంతోమంది పెద్ద పెద్ద స్వామీజీలు, పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వాములారండి, పూజ్యశ్రీ శివస్వాములారనండి, పూజ్యశ్రీ భైరవేశ్వరానంద స్వాములారనండి, పూజ్యశ్రీ విరజానంద స్వాములారనండి, ఇట్లా అనేక మంది స్వామీజీలు, చాలామంది, శివ చైతన్య మాతాజీ వారనండి, అదేవిధంగా మా విజయవాడ శివస్వామి వారి గారు, మన స్వామీజీ పేరు గుర్తురాలేదు, అట్లా అనేక మంది స్వామీజీలు, పెద్ద పెద్దవారు మా పరంపరే కాకుండా యావత్ ఆంధ్రదేశం నుండి, ఉభయ రాష్ట్రాల నుండి గౌరవనీయులైనటువంటి, తమతో అంటే వ్యాసాశ్రమ పీఠంతో సమానంగా ఇతర స్థాయిల్లో ఉండేటువంటి పీఠాధిపతులందరూ వస్తే వారందరినీ పూజ్యశ్రీ వాసుదేవానందగిరి స్వామివారు, పెదపులిపాక రాజరాజేశ్వరి పీఠం, ఇటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులైనటువంటి
పూజ్యశ్రీ ప్రణవానందగిరి స్వామివారు 80 ఏండ్లు దాటి ఉంటాయి, పక్షవాతం వచ్చింది, వారు అనారోగ్యంతో ఉన్నారు. అయినా గురుదేవుల పోరాటంలో మన వంతు కూడా మనం కృషి చేయాలని ఇటువంటి మహాత్ములందరూ కనీసం 50 మంది పైన వస్తే వారందరికీ పీఠాధిపతి వారు ఇచ్చినటువంటి బిరుదులు ఏమిటంటే అసూయాపరులు, స్వార్థపరులు, కపటపరులు, మోసగాళ్ళు, భ్రష్టులు, రాక్షసులు అని. అంటే ఇంత ఘోరమైనటువంటి శబ్దాలను వారు ప్రయోగం చేశారు పెద్ద పెద్ద పీఠాధిపతులపైన. అయ్యా పీఠాధిపతి వారు, వ్యాసాశ్రమం పీఠాధిపతి వారు, వీటిలన్నింటినీ మీరు మీ వాయిస్ మీరు వాపస్ తీసుకోవాలి, లేదంటే అందరి ముందు క్షమాపణలు చెప్పాలి. మీకు ఎట్లా కనిపిస్తున్నారు అందరూ కూడా? అంటే అందరూ భ్రష్టాచారులుగా కనిపిస్తున్నారా? రాక్షసులుగా కనిపిస్తున్నారా? ధర్మాన్ని అడిగే వాళ్ళందరూ మీకు నీచులుగా కనిపిస్తున్నారా? మోసగాలుగా కనిపిస్తున్నారా? ఆ విధంగా తీసుకుంటే మరి నిన్న వచ్చి మిమ్మల్ని అందరినీ మీడియా ప్రతినిధులన్నీ ప్రశ్నించారే, వారందరూ కూడా ఇదే కేటగిరీలో చేరిపోతున్నారా? అంటే మిమ్మల్ని యథార్థం అడగడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ భ్రష్టాచారులు, రాక్షసులు, మోసగాలు, అవినీతిపరులు అయిపోతున్నారా? అంటే ఈ ఉభయ రాష్ట్రాల్లోని దేశంలో మీరొక్కరే ధర్మాత్ములు, మీరొక్కరే దేవతలా అనే విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. మీరు ఈ ప్రయోగించినటువంటి శబ్దాలకి అందరు స్వామీజీల సమక్షంలో క్షమాపణ చెప్పాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఆశ్రమాన్ని ఏదో బదవాత్ చేస్తున్నామని గురుగీత ఆ గీత అనుకుంటూ అందులో అది చదువుకోండి ఇది చదువుకోండి అంటున్నాం. నేను ఒక్క మాట ఈరోజు మాట్లాడుతున్నా, ఇప్పటి వరకు నోరు తెరవలేదు. అసలు మీరేం చదువుకున్నారో చెప్పండి. సంస్కృతం చదువుకున్నారా? మీరు సాహిత్యం చదువుకున్నారా? వ్యాకరణం చదువుకున్నారా? వేదాంతం చదువుకున్నారా? ఏ వ్యాసాశ్రమంలో పెట్టినటువంటి బ్రహ్మ విద్య పాఠశాలలో మీరు చదువుకున్నారా? లేదు బయట సాంస్క్రిట్ యూనివర్సిటీల్లో మీ ఇద్దరు అన్నదమ్ములు చదువుకున్నారా? రామః రామాహ అనే ఒక్క శబ్దము కూడా సంస్కృతంలో ఒక అక్షరం కూడా తెలియనటువంటి మీరు సంస్కృతజ్ఞమై యూనివర్సిటీల్లో చదువుకొని ఆచార్యుల వరకు చేసి పిహెచ్డీలు చేసి ఎన్నో పెద్ద పెద్ద సంస్థలు స్థాపించుకున్నటువంటి మహానుభావులు, అదేవిధంగా పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకున్నటువంటి మహానుభావులు, వారందరినీ ఇటువంటి నిందనీయమైనటువంటి విషయాలు చెప్పి గురుద్రోహం చేస్తున్నారు. గురుద్రోహం చేస్తే అడవుల్లోని ఎడారుల్లోని మంచినీళ్ళు లేని చోట పుట్టి చస్తారు అని చెప్తున్నారే, ఆ విధమైనటువంటి పరిస్థితిని చెప్తున్నారే. గురుద్రోహము, గురుహంతకులు మీరే. గురువుని ఆ విధంగా మీరు నిజంగా చెప్పాలంటే హింసించి, గురువుగారికి చివరి సమయంలో వంట లేకుండా, ప్రత్యేకమైనటువంటి వంట లేకుండా భోజనశాలలో వంటలు తెచ్చి హింసించినటువంటి వారు మీరు. ఆ విధంగా గురుద్రోహం చేశారన్నా, గురుహత్య చేశారన్నా మీకే చెందుతుంది. శాస్త్రం చదవాలి అంటే మేము ఇప్పుడు చెప్తాం. మీ పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు మీరు మొత్తం శతాబ్ది ఉత్సవాలు అనుకొని కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. అది ఎక్కడ పెట్టారు? ఏ అకౌంట్లో పెట్టారు? దానికి ఒక సర్వసభ్య సమావేశం ఉందా? లేదు. అదేవిధంగా పోనీ ఏదైనా ఒక కమిటీ వేశారా? వెయ్యలేదు. దానికి ఏ బ్యాంకు, దానికి ఏదైనా శతాబ్ది ఉత్సవాలని ఒక రసీదు కొట్టించారా? దానికి 4-5 రకాల రసీదులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ రసీదు సత్యం? ఎందుకు ఇన్ని రకాల రసీదులు వస్తూ ఉన్నాయి? మైకు ఆగిపోయి శతాబ్ది ఉత్సవాల పేరుతోటి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఫోన్ అక్కడ ఇచ్చేయండి. ఏంటి డిస్టర్బెన్స్ అండి? వెళ్ళండి, ఇచ్చేసరండి. ఆ విధంగా శతాబ్ది ఉత్సవాలకి దేనికైనా మీ దగ్గర అకౌంట్ ఉందా? భక్తులు ఇచ్చే సొత్తుకి భక్తులకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా? గవర్నమెంట్కి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత లేదా? మీడియా మిత్రులందరూ వస్తే వాళ్ళకి సమాధానం. బ్యాటరీ వీక్ ఏమో. అయ్యో ఇది పని చేయటం లేదు. ఓం తత్సత్. మీడియా మిత్రులకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదా? మనం నిజాయితీగా ఉంటే 10 మందిలో కూర్చోవచ్చు, 10 మందిలో శ్వేతపత్రం విడుదల చేయొచ్చు. మేము మా గురుస్థానమైనటువంటి వ్యాసాశ్రమాన్ని నిందించడం లేదు. పరిపూర్ణానంద స్వామివారు, అదేవిధంగా మేము సద్గురు మహర్షి మలయాళ స్వామివారు వ్యాసాశ్రమ స్థాపకులను మేము గౌరవిస్తున్నాం.
మా గురుదేవులు వారి వల్లనే మేము ఇంతవారం అయ్యామని విశ్వాసము, కృతజ్ఞత మాకు బాగా ఉంది. అదేవిధంగా తరువాత పరంపరలో వచ్చినటువంటి సద్గురు విమలానందగిరి స్వామివారు, మా గురుదేవులైనటువంటి విద్యానందగిరి స్వామివారు, అందరిపైన సంపూర్ణమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయతలు మొత్తం అన్నీ మాకున్నాయి. కానీ ఆశ్రమాన్ని దోచుకుంటున్నటువంటి, అవినీతులకు పాల్పడుతున్నటువంటి, గురుద్రోహం చేసి గురువంచన చేస్తున్నటువంటి మీ ముగ్గురు పైన మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామనే మాటని ఈరోజు సమాజంలో మేము అందరి ముందు తెలియజేస్తున్నాం. మాకు పరిపూర్ణానంద స్వామి వ్యతిరేకమే తప్ప, శివరాం వ్యతిరేకమే తప్ప, అమర్నాథ్ రెడ్డి వ్యతిరేకమే తప్ప, ఆ వ్యతిరేకత కూడా అవినీతి వలన వ్యతిరేకమేనే తప్ప వేరే మాకేమీ లేదు. మేము మా గురువులు నిందించడం లేదు. మా ఆశ్రమాన్ని, మా సంస్థను మేము పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువలన మాకు ఆ పాపాలు అంటగట్టడం కాదు, పాపాలు చేస్తున్నది మీరు, పాపాలు అంటుకునేది కూడా మీకే అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియచేయడం జరుగుతుంది. అర్థమైంది కదండి. అదేవిధంగా ఇప్పుడు మా గురుదేవులు అమర్నాథ్ రెడ్డిని పెట్టుకున్నారు. 5 తరాల నుంచి ఆయన ఉంటున్నాడు, 3 తరాల నుంచి ఆయన ఉంటున్నాడు. గురువుగారే మమ్మల్ని పెట్టుకోమన్నారు అని చెప్తున్నారు. గురువుగారికి పెట్టుకోమన్నారని దానికి మీ దగ్గర ప్రూఫ్ ఏమి ఉందో చెప్పండి. గురువుగారు ఎందుకు పెట్టుకోమన్నారు? గురువుగారికి ఆ రోజు వయస్సు అయింది. వయస్సు అయినటువంటి విషయంలో వారు బాధ్యతలను కొద్దిగా పక్కకు పెట్టారు. ఇతరులే బాధ్యతలన్నీ చూస్తూ వచ్చారు. మీకు మీరే నియామకాలు చేసుకొని కమిటీలు పెట్టుకున్నారు. అంతే తప్ప వారిని ఎవరూ నియమించలేదు అనేటువంటి విషయం అక్షర సత్యం. పోని గురుదేవులు పెట్టుకున్నారని వారి పేరు ఇంత ట్రస్ట్ చేసి అమర్నాథ్ రెడ్డిని మా గురువు గారు పెట్టారు, మా గురుదేవులు పెట్టారు, పరమ గురుదేవులు పూజ్యులు అని చెప్తున్నారే, దీనిలో నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అదే గురుదేవులు మీ తమ్ముడైనటువంటి శివరాముని వ్యాసాశ్రమంలో ఉంచకూడదు అని వారే ఒక ట్రస్ట్ను ఫారం చేశారే, ఆ ట్రస్ట్లో చక్కగా ఇక్కడ రాశారే, శ్రీ వ్యాసాశ్రమ ఆర్థిక వ్యవహారముల యందు, ఆశ్రమ దైనందిన పరిపాలన యందు ట్రస్ట్ బోర్డు నందు నియమింపబడిన సన్యాస సభ్యుల పూర్వాశ్రమ బంధువులు అన్నారు. జోక్యము చేసుకుంటూ నిషేధింపబడినది. శ్రీ వ్యాసాశ్రమ బ్రాంచీలకు కూడా ఈ నిషేధం వర్తించును. ట్రస్ట్లోని సన్యాస సభ్యుల పూర్వాశ్రమ బంధువులు సందర్శకులుగా వచ్చి వెళ్ళవలెను. దేశ కాల పరిస్థితులను బట్టి ఈ నిషేధము అత్యావశ్యకము అని ఇంత స్పష్టంగా మీకు అమర్నాథ్ రెడ్డిని పెట్టుకోమని గురువుగారు ఎవరికి చెప్పారో మాకందరికీ తెలీదు. పోనీ నిజమే అనుకుందాం. మరి ఒక్క మాట చెప్తే అట్లా చేశారే. ఇది ట్రస్ట్లో స్వామివారు స్వయంగా రాసి సంతకం పెట్టి రిజిస్టర్ చేసినటువంటి దీంట్లో నుంచి మీ తమ్ముడిని ఎందుకు తొలగించడం లేదు అనే విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాము. మరి దీనికి మాత్రం వర్తిస్తుందా? దీనికి వర్తించడానికి ఆస్కారం ఉంటుందా? ఆయన నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నానమాట, నేను తమ్ముడిని కాదు, మాకు రక్త సంబంధాలు ఉండవు, గురు శిష్య సంబంధం ఉంటుంది అని. అయ్యా శివరాం గారు, మీరు ఈ విషయాన్ని చెప్పాలి. ఆ ట్రస్ట్ బోర్డు నందు నియమింపబడిన సన్యాస సభ్యుల పూర్వాశ్రమ బంధువులు అన్నారు. పూర్వాశ్రమంలో పరిపూర్ణానంద స్వామికి ఒక పేరు ఉంటుంది, శివరాంకి ఒక పేరు ఉంటుంది. వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు ఒకరే ఉంటారు. అది పూర్వాశ్రమం అంటే. సన్యాసం తీసుకున్నాం, మేము ఏ అన్యాయాలైనా చేయొచ్చు, కలిసిమెలిసి ఉండిపోవచ్చు అనుకుంటే మా ప్రెస్ మీట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఎక్కడైనా ఉంటే మా దగ్గరికి పంపించేసి సన్యాసాలు ఇప్పించేస్తారు, లేకపోతే వాళ్ళే సన్యాసాలు తీసుకుంటారు. ఇదేమైనా అవుతుందా? డబ్బు గురించి సన్యాసం తీసుకోవడం కాదు, ధర్మానికి సన్యాసం తీసుకోవాలి. నువ్వు కావాలంటే ఇక్కడ అనధికారిగా ఉండగలగాలి. నువ్వు అధికారం పెట్టుకొని ఆ విధంగా చేస్తూ ఇతరుల మభ్యపెట్టడానికి రక్త సంబంధాలు లేవు అని చెప్పేస్తే సరిపోతుందా? ఇది మేము సంపూర్ణంగా ఖండిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మలయాళ స్వామివారి వీలునామా ఉంది. మలయాళ స్వామివారి వీలునామా సుస్పష్టంగా ఉంది. ఆశ్రమంలో ఆస్తులు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? మేము ఇక్కడ సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒకప్పుడు మా గురుదేవులు ఉండేటప్పుడు కనీసం 50 నుండి 75 మంది సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు, అదేవిధంగా బ్రహ్మచారులు ఈ విధంగా ఉండేవాళ్ళు. 100 మంది వానప్రస్థులు రిటైర్డ్ అయిన తర్వాత కానీ లేదు ఏ విషయాల కారణాల వల్ల కానీ వైరాగ్యంతో ఆశ్రమానికి వచ్చినటువంటి అమ్మగారులు, అయ్యగారులు, లేడీస్ అండ్ జెంట్స్ అనేటువంటి వాళ్ళు కనీసం 150 నుండి 200 మంది వరకు ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు. 200 మంది వానప్రస్థులు, 100 మంది వరకు సాధువులు, బ్రహ్మచారులు ఇంతమంది ఉండినారే. ఇంతమంది ఉన్న ఆశ్రమంలో ఈరోజు ఒక్కరూ లేకపోవడానికి కారణమేమిటి? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు లేకపోయారు? గురుదేవులు 2008 వరకు ఉన్నటువంటి సాధువులు, బ్రహ్మచారులు 2008 తర్వాత 2010 లోపే మొత్తం అంతరించిపోయిందే. ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పాలి.
అంతేకాదు వారు చెప్పేది ఏమిటంటే ఏదో ఇప్పుడు ఆశ్రమంలో గొప్ప సేవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏమి సేవ జరుగుతున్నాయని మేము అడుగుతున్నాం. ఒక్క కన్యా గురుకులం బాలికల సేవ తప్ప, అమ్మాయిల సేవ తప్ప ఆశ్రమంలో ఇంకొక సేవ ఏదైనా ఉందా? అబ్బాయిలు స్కూల్ ఎత్తేసారు అంటే ఏదో చెప్తారు. మీ దగ్గర చెప్పారు, మేము చరిత్ర చరణం చేయవలసి వస్తుందన్నమాట. ఏమిటి? 7th క్లాస్ అబ్బాయి చూడండి, 7th క్లాస్ వరకే ఉండిందండి. 10th క్లాస్ని ఎప్పుడో మార్చారు, నల్లంగాడకు మార్చారు. మేము ఉండగానే మార్చారు. అప్పుడు ఏదో కొన్ని కారణాల వలన మార్చడం జరిగింది. 7th క్లాస్ వరకు గురుకులం ఉన్నటువంటి సందర్భంలో 7th క్లాస్ అబ్బాయిలు అమ్మాయిలకి లవ్ లెటర్లు రాస్తున్నారని చెప్పారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అదే శివరాం ఇంకొక మాట చెప్పాడు, అయ్యా ఆశ్రమంలోనికి అందరు భక్తుల్ని పంపించాలి, చెయ్యాలి. ఇదేంటండి? రిజిస్టర్లు నమోదులు చేసుకోవడాలు, 2008 వరకు లేనటువంటి రిజిస్ట్రేషన్లు, ఫోన్ నెంబర్లు రాసుకోవడాలు, అక్కడ స్టాఫ్ను కూర్చుని పెట్టాలు, 1,00,000 ప్రశ్నలు వేసి లోనికి ఎవరినో ఏకాకినో పంపిస్తున్నారు తప్ప రోజు వచ్చే 100 మంది భక్తులు ఎవరైతే ఉన్నారో దర్శనార్థులై వచ్చినటువంటి భక్తులందరినీ మీరు పంపిస్తున్నారా? పంపించలేదు అనేదానికి నేను డిఎస్పీ గారి దగ్గర ఆడియోలు వినిపించాను. ఎవరికి కావాలన్నా మేము వీడియోలు ఆడియోలు వినిపిస్తాం. ఎవరిని ఆశ్రమంలోకి పంపిస్తున్నట్టు దాఖలాలు లేవు. పంపించే వాళ్ళు ఒక్కటే, ఎవరైతే పరిపూర్ణానంద స్వామికో, ఆ శివరాముకో, అమర్నాథ్ రెడ్డికో, లేదంటే కన్యాగురుకులంలో ఉండేటువంటి ఎవరో ఒక వార్డెన్ ఉందట, ఆమె నేను ఇప్పటివరకు చూడలేదు. ఆమెకు ఫోన్ చేసి పర్మిషన్ ఇస్తేనే భక్తుల్లోనికి వెళ్ళిస్తారు. ఇది అక్షర సత్యమైనటువంటి విషయం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని నేను ఆ రోజు మొట్టమొదటి మేము 4వ నెలలో కూర్చున్న మీటింగ్లో అడిగితే ఆ శివరామ్ ఆయన చెప్పాడనమాట,